రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము. నమస్తే శ్రీ కోదండ రామస్వామి దేవాలయం పేడమెట్టన ఒక అద్భుతమైన టెంపుల్. చాలా స్పేషియస్గా సూపర్గా ఉంది నా టెంపుల్. ఒక్కసారి వచ్చిపోండి. మీరు ఎక్కడన్నా దగ్గరలో ఉన్న ధ్వజ సంబంధుడన్నా మీరు దగ్గరలో ఉన్న రండి, లేదా కాణిపాకం తిరుమలట్లు వెళ్ళన్నా వెళ్తూ ఉంటే ఒక్కసారి ఇక్కడికి రండి. దీంతోపాటు మీకు ఇంకొంచెం దగ్గరలో మనకి ఓట్లవారిపల్లిలో ఇంకొక అద్భుతమైన విగ్రహం ఉంది. సుబ్రహ్మణ్య స్వామిది 54 అడుగులు ఎత్తుండే విగ్రహము. మీరు ఈ రూట్లో వచ్చినారంటే మనకి ఇక్కడ కొత్తగా కట్టిన రామయ్య తండ్రి టెంపుల్, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, ఈ రెండు ఒక అద్భుతాలనా. రెండు ఒక్కసారి చూసుకొని వెళ్ళండి, చాలా సూపర్గా ఉంటుంది. అది ఎక్కడ ఏమనేది కూడా సుబ్రహ్మణ్య స్వామి వీడియో మనం ఛానల్లో పెట్టున్నాము, వెళ్ళి చూడండి ఎలా ఏమి అనేసి అంత డీటెయిల్స్. చాలా అద్భుతంగా ఉంది అది కూడా. ఇంక ఈ ఊరు పేటమెట్ట విషయానికి వస్తేనా, ఈ ఊరు గల్లా అరుణ్ కుమార్ గారు, గల్లా జయదేవ్ గారు, గల్లా రామచంద్ర నాయుడు గారు వాళ్ళ ఊరినైతే వాళ్ళ సహకారంతో ప్లస్ ఊరి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వాళ్ళ బంధువుల సహకారంతో చాలా అమౌంట్ పోగేసి చాలా అద్భుతంగా కట్టినారు. ఇది ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉన్నాయినా ఒక్కసారి టెంపుల్కి వచ్చిపోయినామంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందినా. ఇక్కడ మనకి ఎంట్రీ దర్శనాలు, టికెట్లు అవి ఏమి ఉండవు, ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఉంటారు పూజారిని గారు, లేదంటే ఒక పూజారి గారు ఎవరైనా ఉంటారో, మీరు ఆరాంగా వచ్చి అర్చన చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు, లేదా దండం పెట్టుకొని కూడా పోవచ్చునా. మీ తృప్తి ఎంతో కొంత ఇవ్వచ్చు. ఇంకా ఉండిలో ఏదైనా ఐసెట్ కంటే వేయచ్చు. ఎంట్రీ టికెట్లు అట్లాంటివి ఏం లేవు. ఆరాంగా రండి, చూసుకోండి. మీ కష్ట సుఖాలు బాధలు అన్నీ స్వామివారితో పెంచుకోండి. అన్నిట్లోనూ తోడుగా ఉండు తండ్రి. కష్టాలు బాధలు కన్నీళ్ళు వీటిలోనే కాకుండా ఆనందాలు సంతోషాలు అన్నిట్లో తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించి తండ్రి అని కోరుకోండి. హనుమంతుల వారు ఉన్నారు, దండం పెట్టుకోండి. ఆపదకాలంలో కష్టకాలంలో తోడుంటాడు. ఇంకా వీళ్ళైనా మనం ముఖ్యమా, వీళ్ళు లేకపోతే ఆడ ఏం పని కాదు నా. వీళ్ళ ఎవరో కాదునా మన దాతల. ఇది ఇట్లాంటిది నేను ఏడా చూడలేదు నా స్వామి. 47 లక్షలు, 27 లక్షలు, 17 లక్షలు, అయ్యో లక్షల్లోనే ఉండదు నా స్వామి. నాకైతే మతిపోయింది. మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.